ఏది అయినా ట్రై చెయ్యి ఆచి చికెన్ మసాలా. రాజకీయం ఎప్పుడెలా మారిపోతుందో, పొత్తులు ఎలాంటి కత్తులు దూస్తాయో, రాజకీయం రంగు మారితే ఎంతటి విచిత్రమైన సీన్లు చూపిస్తాయో చెప్పడానికి తెలంగాణలో జరిగిన మున్సిపల్ ఎన్నికలే బిగ్ ఎగ్జాంపుల్. చాలా మున్సిపాలిటీలో ఏ పార్టీకి సరైన ఆధిక్యం దక్కకపోవటం, మ్యాజిక్ ఫిగర్ దాటకపోవడంతో ఊహించని చిత్రాలన్నీ కనిపించాయి. రాజకీయం తెలిస్తే ఏదైనా జరుగుతుందా? జనం తీర్పుతో సంబంధం లేకుండా ఎంతవరకైనా వెళ్తుందా? మున్సిపల్ చైర్మన్లు, వైస్ చైర్మన్ల ఎన్నిక ఏం చెప్తున్నాయి? ఓ చోట కాంగ్రెస్ బీజేపీ కలిసిపోయాయి. మరో చోట బీజేపీ బీఆర్ఎస్ ఒకటయ్యాయి. ఇంకో చోట కాంగ్రెస్ బీఆర్ఎస్ జట్టుకట్టాయి. తెలంగాణ మున్సిపల్ ఎన్నికల్లో జనం తీర్పు ఒకలా ఉంటే పదవుల పంపకం మరోలా ఉంది. అసలైన రాజకీయ చదరంగమేంటో చూపించాయి. ఎన్నికల ఫలితాలొచ్చిన తీరు, మున్సిపల్ చైర్మన్, వైస్ చైర్మన్ల ఎంపిక కోసం జరిగిన హైడ్రామా చూశాక రాజకీయాల్లో నైతికత కంటే వ్యూహాలకే విలువెక్కువని మరోసారి ప్రూవ్ అయ్యింది. ఏ పార్టీకి స్పష్టమైన మెజార్టీ రాని హంగ్ మున్సిపాలిటీలో రాజకీయం పరాకాష్ఠకు చేరింది. మొత్తం ఫలితాన్నే మార్చేసింది. రాజకీయం అంటే ఏంటో చూపించింది. ఇందుకు ఎగ్జాంపుల్స్ చాలానే ఉన్నాయి. మెట్పల్లి మున్సిపాలిటీలో కాంగ్రెస్ బీజేపీ పొత్తు పెట్టుకున్నాయి. మున్సిపల్ చైర్మన్ పదవి కాంగ్రెస్ దక్కించుకోగా వైస్ చైర్మన్ పదవి బీజేపీని వరించింది. నర్సాపూర్ మున్సిపాలిటీలోనూ సేమ్ సీన్. కాంగ్రెస్ కు మ్యాజిక్ ఫిగర్ దక్కకపోవడంతో చేసేదేమీ లేక బీజేపీతో చేతులు కలిపింది. పదవులను పంచుకుంది. కాంగ్రెస్ కు చైర్మన్, బీజేపీకి వైస్ చైర్మన్ పోస్టు దక్కింది. నారాయణపేటలో బీఆర్ఎస్ హాజరవకపోవడంతో బీజేపీ చైర్మన్ పీఠం దక్కించుకుంది. కరీంనగర్ కార్పొరేషన్ లో బీఆర్ఎస్ తటస్థంగా ఉండడంతో మేయర్ పీఠం బీజేపీకి దక్కింది. ఇస్మాపూర్ లో బీజేపీ బీఆర్ఎస్ కు మద్దతు తెలిపింది. ఎంపీ రఘునందన్ ఎక్స్ అఫీషియో మెంబర్ గా ఓటు వేయడంతో బీఆర్ఎస్ కు చైర్మన్ పీఠం దక్కింది. ఇక నిజామాబాద్ కార్పొరేషన్ లో మరీ విచిత్రం. ఎంఐఎం బీఆర్ఎస్ మద్దతుతో మేయర్ పీఠం కాంగ్రెస్ కైవసమయ్యింది. ఆదిలాబాద్ లో కాంగ్రెస్, బీఆర్ఎస్, ఎంఐఎం స్వతంత్రుల మద్దతుతో కాంగ్రెస్ రెబల్ అభ్యర్థికి మున్సిపల్ చైర్మన్ పీఠం దక్కింది. భైన్సాలో ఎంఐఎం కు కాంగ్రెస్ షాక్ ఇచ్చింది. బీజేపీ, ఎంఐఎం, కాంగ్రెస్ స్వతంత్ర అభ్యర్థుల మద్దతుతో ఇండిపెండెంట్ అభ్యర్థి చైర్మన్ అయ్యారు. కామారెడ్డిలో బీఆర్ఎస్ మద్దతుతో కాంగ్రెస్ చైర్మన్ పీఠాన్ని దక్కించుకుంది. గద్వాల్లో బీజేపీ కౌన్సిలర్లు హాజరవకపోవడంతో కాంగ్రెస్ మున్సిపల్ పీఠాన్ని కైవసం చేసుకుంది. ఇక ఆమన్గల్, నర్సాపూర్, అలియాబాద్, మెట్పల్లిలో కాంగ్రెస్ కు మద్దతిచ్చి బీజేపీ వైస్ చైర్మన్ పదవులను దక్కించుకుంది. జిన్నారం, ఎల్లంపేట, రాయకల్లో బీఆర్ఎస్ కు మద్దతిచ్చి వైస్ చైర్మన్ పోస్టులు దక్కించుకుంది. రాష్ట్ర స్థాయి రాజకీయాల్లో కుస్తీకి దిగే పార్టీలన్నీ కింది స్థాయి మున్సిపాలిటీలో ఈ రకమైన దోస్తీని చూసి జనం అవాక్కవుతున్నారు. తెలంగాణలో 116 మున్సిపాలిటీలో మెజార్టీ స్థానాలను కాంగ్రెస్ దక్కించుకున్నప్పటికీ సుమారు 38 మున్సిపాలిటీల్లో ఏ పార్టీకి స్పష్టమైన ఆధిక్యం రాలేదు. దాంతో అసలైన రాజకీయం మొదలైంది. ప్రజలు ఎన్నుకున్న కౌన్సిలర్ల కంటే ఎమ్మెల్యేలు, ఎంపీలకుండే ఎక్స్ అఫీషియో ఓట్లే కీలకంగా మారాయి. తక్కువ వార్డులు గెలిచిన పార్టీ కూడా ఈ ఓట్ల అండతో చైర్మన్, వైస్ చైర్మన్ పోస్టులు దక్కించుకున్నాయి. అనేక వార్డుల్లో గెలిచిన స్వతంత్ర అభ్యర్థులు కూడా కింగ్ మేకర్స్ గా మారారు. పరిస్థితులు కలిసొచ్చి కొన్ని చోట్ల వాళ్లే చైర్మన్, వైస్ చైర్మన్లుగా ఎన్నికయ్యారు. రాజకీయాల్లో శాశ్వత శత్రువులు, మిత్రులు ఉండరనే సామెతకు ఈ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలే నిదర్శనం. వార్డుల్లో నువ్వా నేనా అంటూ పోటాపోటీగా తలపడిన నేతలంతా చైర్మన్, వైస్ చైర్మన్ పీఠాల కోసం చేతులు కలపటం చూసి జనం షాక్ అవుతున్నారు. కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ ఇలా పార్టీలన్నీ సిద్ధాంతాలను పక్కన పెట్టి అధికారం కోసం బహిరంగంగా మద్దతిచ్చుకోవటం చూశాక రాజకీయం ఎప్పుడైనా రంగుమారొచ్చు, ఏమైనా జరగొచ్చనే విషయాలను జనం ఇప్పుడిప్పుడే అర్థం చేసుకుంటున్నారు.
జనం తీర్పుని పార్టీలు అపహాస్యం చేస్తున్నాయా అనే ప్రశ్న ప్రధానంగా తలెత్తుతోంది. ప్రజలు ఒక పార్టీకి పట్టం కడితే నాయకులు తమ రాజకీయ స్వార్థం కోసం మరొకరికి మద్దతివ్వటం ఎంతవరకు ధర్మం అన్నదే సామాన్యుడి ప్రశ్న. ఎన్నికైన గంటల వ్యవధిలోనే కండువాలు మార్చే దృశ్యాలు ఈ మున్సిపల్ ఎన్నికల్లో పరిపాటిగా మారాయి. అధికారం, రాజకీయం ముందు ప్రజాస్వామ్య విలువలు పతనమైపోతున్నాయి. ఇలాంటి సీన్లు చూశాక అందరిలో తలెత్తుతోన్న ప్రశ్న ఒక్కటే, జనం వేసిన ఓటుకు ఇక విలువేముంది అని. ఏదేమైనా చివరికి రాజకీయమే గెలిచింది. రాజకీయం తెగిస్తే ఎంతటి చిత్ర విచిత్రమైన దృశ్యాలు కనిపిస్తాయో తెలంగాణ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల పోరు మనందరి కళ్లకు కట్టింది. ప్రజాస్వామ్యంలో ఓటర్లు కేవలం 5 ఏళ్లకోసారి బటన్ నొక్కే రోబోలేనని డౌట్ లేకుండా వస్తోంది. మేయర్లు, డిప్యూటీ మేయర్లు, మున్సిపల్ చైర్మన్లు, వైస్ చైర్మన్ల ఎంపిక చూశాక అనిపిస్తున్నది ఒక్కటే, రాజకీయాన్ని అంత గుడ్డిగా నమ్మొద్దని. పార్టీల కోసం గొంతు చించుకుని కడుపు కాల్చుకుని కష్టపడే వాళ్ళందరికీ అసలు రాజకీయం ఏంటో ఇప్పుడు బాగా అర్థమైంది. పరిస్థితులు అనుకూలంగా లేకపోతే పార్టీలు వాటిని ఎలా తమకు అనుకూలంగా మార్చుకుంటాయో అంతా చూశారు. మరి ఎన్నికల్లో జనం దేనిని చూసోటేయాలి? ఇంకా పార్టీలను నమ్మితే మోసపోవడం తప్ప మేలు జరిగేదేమీ లేదా? పార్టీలకు జనం తీర్పంటే గౌరవం లేదా? ఎక్కడైనా ఎప్పుడైనా రాజకీయమే గెలుస్తుందా? రాజకీయాల్లో నైతికత కంటే అవకాశవాదం, ప్రజాసేవ కంటే అధికార దాహమే ఎక్కువగా కనిపిస్తోన్న రోజులివి. పార్టీ కోసం రాత్రింబవళ్లు కష్టపడే కార్యకర్తలు, ఆశయాలను నమ్మి ఓటేసే జనం చివరికి కేవలం పావులుగానే మిగిలిపోతున్న పరిస్థితిది. మున్సిపల్ కార్పొరేషన్ల ఎన్నికల పర్వం తరువాత జరిగిన మేయర్లు, చైర్మన్ల ఎంపిక ప్రక్రియ చూశాక సామాన్యుడికి కలిగిన భావన ఒకటే, రాజకీయాల్లో శాశ్వత శత్రువులు, శాశ్వత మిత్రులు ఉండరు. కేవలం రాజకీయ స్వార్థం మాత్రమే శాశ్వతం. పార్టీల సిద్ధాంతాలు, రాజకీయ విలువలు, నాయకుల భావజాలం లాంటివన్నీ కేవలం కరపత్రాలకే పరిమితమయ్యాయి. గోడల మీద రాసే స్లోగన్లుగానే మిగిలిపోయాయి. ఎన్నికల సమయంలో పార్టీ జెండా మోసి ప్రత్యర్థులతో గొడవలకు దిగి తమ వ్యక్తిగత జీవితాలను కడుపు మార్చుకుని పార్టీ గెలుపు కోసం కష్టపడే కార్యకర్తల పరిస్థితి మరీ దయనీయంగా ఉంది. పార్టీల హైకమాండ్లు కేవలం తమ రాజకీయ ప్రయోజనాల కోసం శత్రు పార్టీలతో జతకట్టినప్పుడు, క్యాంపు రాజకీయాలకు తెరలేపినప్పుడు ఈ కార్యకర్తల పోరాటం గాల్లో కలిసిపోతోంది. నిన్నటిదాకా తాము విమర్శించిన నాయకుడికి ఇప్పుడు జై కొట్టాల్సిన పరిస్థితులు రావటం ఓ రాజకీయ విషాదం. మెజారిటీ ఉన్నా లేకపోయినా ఎక్స్ అఫిషియో ఓట్లతోనూ, ఫిరాయింపులతోనూ, తెర వెనుక ఒప్పందాలతోనూ పీఠాన్ని దక్కించుకోవటమే లక్ష్యంగా పార్టీలు పనిచేస్తున్నాయి. ఇక్కడ ప్రజా తీర్పు కంటే మేనేజ్మెంట్ పాలిటిక్స్ కి ప్రాధాన్యత పెరిగింది. ప్రజలు ఓ పార్టీని నమ్మి ఓటిస్తే గెలిచిన ప్రజా ప్రతినిధులు మరో పార్టీ పంచన చేరటం ఓటర్లను అవమానించటమే. ప్రతి ఎన్నికల్లో పార్టీల గుర్తులను చూసి ఓటేయటం వల్ల ఆ పార్టీలకు బలం పెరుగుతుందే తప్ప స్థానికంగా మనకు మేలు జరుగుతుందా అన్నది ప్రశ్నార్థకంగా మారింది. అందుకే ఓటర్ల ఆలోచన విధానంలో ఇప్పుడు మార్పు రావాలి. పార్టీలు ఎప్పుడు మారవు. వాటి రాజకీయమే సమయానికి తగ్గట్లుగా, రాజకీయ ప్రయోజనాలకు తగ్గట్లుగా మారుతూ ఉంటుంది. ఈ జమానాకు మారాల్సింది మనమే, జనమే. అందుకే ఎన్నుకునేటప్పుడు చూడాల్సింది పార్టీని కాదు, నాయకుడిని. పని చేస్తాడా లేదా, అందుబాటులో ఉంటాడా లేదా అనేదే చూడాలి తప్ప పార్టీని చూసి ఓటేస్తే మిగిలేది ఇదే. కనిపించే సీన్లు ఇవే. అందుకే అభ్యర్థి చరిత్రను, వ్యక్తిత్వాన్ని, స్థానికంగా అందుబాటులో ఉండే గుణాన్ని చూసి ఎన్నుకోవాలి. పార్టీల పట్ల గుడ్డి భక్తిని వీడాలి. మనం ఓటేసిన నాయకుడు దారి తప్పితే నిలదీసే ధైర్యం ఉండాలి. రాజకీయాలు కుళ్ళిపోయాయని మనలో మనమే గొణుక్కుంటే రాజకీయం మారదు, నాయకుల్లో మార్పు రాదు. ఓటు వేసేటప్పుడు మనం చూపే విఘ్నతే రేపటి రాజకీయాలకు దిక్సూచిగా మారుతుంది. పార్టీలు తమ అవసరం కోసం ఎలాగైనా మారతాయి, కానీ
ఓటర్లు తమ నైతికతను మార్చుకోవద్దు. ఓటర్లు మేల్కొనాలి. ఇకపై తమ ఆటలు సాగవనే భయం నాయకుల్లో కలిగినప్పుడే ప్రజాస్వామ్యం నిలబడుతుంది. రాజకీయం ఓ నదైతే లీడర్లు అందులో నీళ్లలాంటి వారు. ఎటు వీలైతే అటు ప్రవహిస్తారు. కానీ ఓటర్లు సముద్రం లాంటోళ్లు. నిలకడగా నిబద్ధతతో ఉండాలి. పార్టీల మాయలో పడి గొంతు చించుకుని అరిచినా, కడుపు కాల్చుకుని తిరిగినా చివరకు వాళ్ళు ఒక్కటై అధికారాన్ని పంచుకుంటారు. దాన్ని మన మీదనే చలాయిస్తారు. అందువల్ల జనం ఎన్నుకోవాల్సింది నాయకుణ్ణి కాదు, ప్రజా సేవకుడిని. అదొక్కటే మన చేతుల్లో ఉంది.